హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీకు ఎంతో సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటెం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఏం కాదండి, చెక్కలు అంటారు కదా, చెక్కలని అప్పడాలని కూడా అంటారు మనం. అవి చాలా ఈజీగా చేసి టేస్టీగా క్రంచీగా చేసుకునే పద్ధతిలో నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఏం కాదు, దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే అండి. ఒక 4-5 ఐటమ్స్తో రెడీ అయిపోతాయండి. వరిపిండి మనకి ఇంట్లో ఉంటుంది కదండి, వరిపిండి, నువ్వులు, వేరుశనగుళ్ళు ఇవన్నీ కూడా మంచిదేనండి మనకి. పిల్లలు సమ్మర్లో ఎక్కువగా స్నాక్స్ అవి అడుగుతూ ఉంటారు కదా ఇంట్లో ఉన్నప్పుడు. ఇలా ఈజీగా చేసి పెడితే హ్యాపీగా తింటారండి. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసాయండి. చెక్కలు ఎలా చేయాలన్నది, దానికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు 1 by 1 అన్నీ వేసి చూపిస్తూ కలుపుతూ ఉంటానండి. చూడండి, ఫస్ట్గా ఇది వరిపిండి అండి, పొడిపిండి. ఇది ఒక 1/2 kg తీసుకున్నాను నేను. 1/2 kg కూడా ఒక పళ్ళెంలో వేసేసుకుంటాను. 1/2 kgకి ఉప్పు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు పడుతుంది. కారం మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇది ఆల్రెడీ ముందుగా నానబెట్టి ఉంచానండి, ఒక 1/2 అవర్ ముందు. నువ్వులు, వేరుశనగలు కొంచెం కచ్చాపచ్చిగా చేసి అవి నువ్వులు ఒక అరగంట నానబెట్టి ఉంచాను. ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకని నానబెట్టాను. ఇవి నీళ్ళతో సహా ఇందులో వేసేస్తాను. ఈ వేరుశనగపప్పు అది వేసేసాక ఒకసారి కలిపి, నూనె ఒక 2-3 స్పూన్లు నూనె బాగా వేడి చేసింది, బాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న నూనె కూడా ఇందులో వేసేద్దాం. ఒకసారి వేసేసి చేయి పెట్టుకొని గరిటె పెట్టి కలుపుకోండి. ఒకసారి పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకో. ఇలా కలిపితే కొంచెం వేడి తగ్గుతుంది కదా, వేడి తగ్గిన తర్వాత చేయి పెట్టి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి. ఆయిల్ అంతా కూడా పిండికి మిక్స్ అయిపోయింది. ఇందులో ఉప్పు, కారం కూడా సరిపోయింది. మొత్తం అంతా ఇలా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు బాగా మరిగిన వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. పిండి కలుపుకుంటే మనకు బాగా వస్తాయన్నమాట క్రిస్పీగా. కొంచెం కొంచెం పోసుకుంటూ చేయి పెట్టకుండా గరిటెతోటి చూసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తం పిండి అంతా కూడా బాగా ముద్ద అయ్యేలాగా కలుపుకో. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇలా ముద్దలాగా అయ్యేదాకా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా అంటే చూడండి. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇలా కలిపి పెట్టేసుకోండి. దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టేసి గాలి తగలకుండా నాననిచ్చి అప్పుడు మనం అప్పడాలు చేసుకుందాం. ఇలా ఒక డిష్లో పెట్టేసుకోండి, మూత పెట్టేసుకోండి. ఓకే అండి, 1/2 అవర్ అయిపోయింది. పిండి నానిందో లేదో ఒకసారి చూద్దాం. పిండి అంతా కూడా నానిపోయిందండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల కింద చేసుకొని అప్పడాల కింద ఒత్తుకోవాలండి. అవి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. పిండి నానిపోయిందండి. ఇప్పుడు ఒక పీట మీద ఇలా ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి పెట్టుకొని ఈ చిన్న చిన్న బాల్స్ మీకు ఎంత సైజు అప్పడాలు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి ఇలాగ చేతితో ఒత్తేసుకోండి. మరి మందంగా కాకుండా కొంచెం పలచగా ఉండేలా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టి ఉంచాను, ఇది ఎలా వేయాలన్నది చూపిస్తాను. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టి ఉంచానండి. నూనె హీట్ ఎక్కింది. ఇప్పుడు 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. అన్నీ ఒకసారి వేయకండి, అది వేగి పైకి లేస్తుందండి. లేసిన తర్వాత ఇంకోటి వేసుకోండి, లేదంటే ఒకటి అంటుకుపోతుంది. అలా చూసారు, అలా లేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. ఇలా 1 by 1 అన్నీ వేసుకోండి, కానీ ఒకటి అంటుకుపోకుండా విడివిడిగా సపరేట్గా వేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా మొత్తం పిండి అంతా కూడా మీకు కావాల్సిన సైజులో ఒత్తుకోవడం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇందులో పప్పు, నువ్వుపప్పు, వేరుశనగుళ్ళు ఇవన్నీ వేసాం కదా, బాగుంటాయండి టేస్ట్.
ఇలాగ మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరే, ఇది వేగిపోయింది. ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసుకోవడం అండి ఒక్కొక్కటి. ఇలాగే మొత్తం పిండి అంతా కూడా అప్పడాలు చేసేస్తాం. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఇలాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని మొత్తం అన్నీ తీసేసుకోవడం. మంట మాత్రం మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేపేసుకోండి. హైలో అసలు పెట్టకండి, అంటే లోపల పచ్చి ఉండిపోతుంది, పైకేమో తొందరగా వేగిపోతాయి. అందుకని మంట మాత్రం మీడియంలోనే పెట్టి చేసుకోండి. ఇలా అన్నీ వేపేసుకొని తీసేసుకోండి. ఓకే అండి, చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. నేను ఒక 1/2 కేజీ పిండి మాత్రం తీసుకున్నాను. 1/2 కేజీ నాకు 35 నుంచి 40 దాకా అయినాయండి. కొంచెం పెద్ద సైజ్ చేశాను కాబట్టి, కొంచెం ఇంకా చిన్నవి చేస్తే ఒక 50 దాకా అవుతాయి. సరిపోతాయండి ఇవి. పిల్లలు అప్పటికప్పుడు స్నాక్ అడిగితే చేసి పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. అన్నీ ఇంట్లో ఉన్నవే కదండి మనకి. వరిపిండి, నువ్వులు, వేరుశనగుళ్ళు అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నేను ఇందులో కారం వేసాను కదండి. కారం బదులు మీరు ఇష్టపడితే పచ్చిమిరపకాయలు నూరి, అల్లం ముక్క ఇవన్నీ పేస్ట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. అలా కూడా ట్రై చేయండి ఈసారి. చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.